హలో ఎవ్రీవన్, గుత్తి కాకరకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చిన్నపిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారండి. చేదుగా అయితే ఉండదు. ముందుగా అయితే కాకరకాయలని నీళ్ళలో శుభ్రంగా కడుక్కోవాలండి. కాకరకాయ పైన నక్కులుగా ఉన్నాయి కదండి, అవి తీసేసి కాకరకాయని మధ్యలో చీల్చుకోవాలండి. చివరి కట్ చేసుకోవాలి. గింజలు పండిపోయాయి కదండి, వాటిని పారైన అవసరం లేదండి. తీసి పక్కన పెట్టుకుంటే తర్వాత యూజ్ చేసుకోవచ్చు. లోపల గింజలన్నీ తీసేసి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. కాకరకాయ లేతవైతే లోపలవి తీయనవసరం లేదండి, ఎందుకంటే గింజలు ముదరవు కదా. పండిపోయిన కాకరకాయలు కూడా యూస్ చేసుకోవచ్చండి, బాగుంటాయి. ఇలా అన్ని కాకరకాయలు శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. మనం ముందుగా తీసిన గింజలు ఉంటాయి కదండి పండిపోయినవి, వాటిని కూడా ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే కాకరకాయలోకి కావాల్సిన పొడిని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికి ముందుగా కొంచెం కరివేపాకు, అలాగే ఎండు కొబ్బరి, 4-5 లవంగాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. ముందుగా బాండీలో అయితే ఆయిల్ పోసి కరివేపాకు మొత్తం వేసి వేపుకోవాలండి. మరీ బాగా ఫ్రై అవ్వకూడదండి. సగం ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం తీసుకున్న 2 స్పూన్ల ధనియాలు కూడా వేసి దోరగా వేయించుకోవాలండి. ధనియాలు కూడా సగం వేగాక అందులోనే మనం తీసుకున్న 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా సగం ఫ్రై అయ్యాక అందులోనే లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం కదండి, అవి కూడా వేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలండి. ఇవి మొత్తం వేగిపోయాక మనం ముందుగా తీసుకున్నాం కదండి కాకరకాయలో పండిపోయిన గింజలు, వాటిని కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక వాటిని మిక్సీ గిన్నెలో వేసుకుని కొంచెం సేపు చల్లారనివ్వాలండి. ఈలోగా అదే బాండీలో నూనె పోసుకొని మనం కట్ చేసుకున్న గుత్తి కాకరకాయలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకసారే కాకుండా ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలండి, నూనె పైకి చిందకుండా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది. మిక్సీ గిన్నెలో వేయించి తీసుకున్నవి చల్లారాక వాటిని ఒకసారి మిక్సీ పెట్టుకోవాలండి. అందులోనే రుచికి సరిపడా పసుపు, ఉప్పు, అలాగే కారం కూడా వేసుకొని మరలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. కాకరకాయలు ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక వాటిని తీసుకుని సపరేట్ చేసుకోవాలండి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న పొడిని కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలు ఫ్రై అయ్యాక ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్లోనే 2 ఉల్లిపాయలని కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలండి. కొంచెం ఉప్పు కూడా వేసుకుని దూరగా వేయించుకోవాలండి. మనం వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయలు చల్లారాక తీసుకున్న పొడి ఉంది కదండి, అది లోపల పట్టించి పక్కన పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం వేగాక మనం మసాలా పట్టించిన కాకరకాయలని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మొత్తం వేసుకున్నాక వాటిని ఒకసారి కదిపి 2 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి. అలాగే మిగిలిపోయిన మసాలా పొడి ఉంది కదండి, అది కూడా పైన జల్లేసి ఒకసారి కలుపుకొని ఒక 4 లేదా 5 నిమిషాల పాటు అలా వదిలేస్తే మొత్తం ఫ్రై అయిపోతుందండి. కాకరకాయ గింజలు కూడా వేసాం కదండి, కరకరలాడుతూ కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.